నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। జిల్లాలో ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా CII రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నారాయణ తెలిపారు। గురువారం భీమవరం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నారాయణ బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగు రైతులతో మత్స్యశాఖ అధికారులతో సమావేశమై CII రిజిస్ట్రేషన్ పై సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నారాయణ మాట్లాడుతూ దేశంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేసి బ్రాకిష్ వాటర్ క్లస్టర్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని అన్నారు। దీనివల్ల కేంద్ర ప్రభుత్వం CII కింద మంజూరు చేసే ప్రయోజనాలను పొందడానికి వీలవుతుందని తెలిపారు। జిల్లాలో 17,100 ఎకరాలు బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగులో ఉందని, బ్రాకిష్ వాటర్ ఆక్వా రైతులందరూ తప్పనిసరిగా CII రిజిస్ట్రేషన్ ను అక్టోబర్ నెలలోగా పూర్తి చేసుకోవాలని తెలిపారు। జిల్లాలో బ్రాకిష్ వాటర్ సాగులో మొగల్తూరు మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు, నర్సాపురం మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు, ఎలమంచిలి మండలంలో భీమవరం మండలంలో 2 చొప్పున రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అన్నారు। ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 1 నెల రోజుల లోపుగా ఫ్రెష్ వాటర్ లో ఆక్వా సాగు చేస్తున్న రైతులు అప్సదా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందని, గడువు కూడా నేటితో ముగిసిందని అన్నారు। మరో 10 నెలల వరకు గడువు పెంపడం ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు। సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డి, తోకమ్మాన్, కృష్ణారెడ్డి, బ్యాక్ వాటర్ ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు। పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించి స్వయం సహాయ గ్రూపులకు బ్యాంకు లింకేజీ, జీవనోపాధుల కోసం ఎన్నో సేవలు అందిస్తున్న ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన సంఘటనలు శాఖకు ఇబ్బందికరంగా మారాయని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హెప్సిబా ఒక ప్రకటనలో తెలిపారు। సిటీ మిషన్ మేనేజర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు। తణుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో GST తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు। స్టేట్ ట్యాక్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ KS పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్, తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం GST స్లాబ్లను 2గా తగ్గించడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు। GST పై ప్రజలకు అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు। మోటార్ వాహనాల మీద 88% నుంచి 18% 10% GST బెనిఫిట్ అయితే టోటల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేశారని దాన్ని అందరూ ఉపయోగించుకుని ఈ బెనిఫిట్ పొందాల్సిందిగా దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మోటార్ వాహనాల ర్యాలీ మన తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం। GSTకి సంబంధించి 12% స్లాబ్లో ఉన్న వస్తువులు 5%కి, అదేవిధంగా 18% స్లాబ్లో ఉన్న వస్తువులు 12%కి, 5%కి, అదేవిధంగా 28%లో ఉన్న వస్తువులు 18%కి రావడం జరిగింది। దీనివల్ల ప్రతి బైక్ మీద కూడా ఈరోజు యావరేజ్న బైక్ వాల్యూ 10 లక్షల రూపాయల దాకా ఉంది। అలా చూసుకుంటే ప్రతి లక్ష రూపాయలకి 10,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేవి జరుగుతాయి। అదేవిధంగా కార్లకు సంబంధించి కూడా దాదాపుగా మినిమం 80,000 నుంచి 1,50,000 వరకు కూడా ప్రతి కార్లోని కూడా GST వల్ల సేవింగ్ జరుగుతుంది। అదేవిధంగా అదొకటే కాకుండా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సబ్బులు, సోపులు, ఇలా ప్యాకింగ్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా GST తగ్గించడం జరిగింది। ప్రతి కుటుంబానికి దాదాపుగా ప్రతి నెల కూడా ఒక 500 నుంచి 1000 రూపాయలు వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో ఎక్స్పెండిచర్స్లో సేవ్ చేయడానికి కుదురుతుంది। అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో గృహ నిర్మాణాలు కానీ, అదేవిధంగా వెహికల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో వాటి మీద 10% వరకు సేవింగ్స్ జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సేవింగ్స్ని షాప్ వార్ల ద్వారా పొందాలని కోరుకుంటున్నాం। అందరికీ అవగాహన కల్పించడానికి, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ నెలంతా కూడా GST వాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఫరెంట్ యాక్టివిటీస్ రోజు చేయడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో వెహికల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది। బైక్ మీద ఎంతైతే బెనిఫిట్ జరుగుతుందో అది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుంది। రుద్ర వీరంజయ కృష్ణ అండి, తణుకు మండలం దోగ్రామం నుంచి వచ్చాం।
కొత్తగా 5 సెంటర్ 4-వీలర్ ట్రాక్టర్ తీసుకున్నానండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల మాకు 70,000 ఖర్చు వచ్చిందండి. దాని గురించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల సామాన్య ప్రజలపై భారం తగ్గిందని రాష్ట్ర ట్యాక్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ పద్మావతి తెలిపారు. సాధారణ ప్రజలు వినియోగించే వస్తువులపై 18 నుండి 5% పన్ను తగ్గించారని అన్నారు. పేస్టులు వగైరాపై గతంలో 12 నుండి 18% పన్ను ఉండగా ఇప్పుడు 5% తగ్గిందని అన్నారు. ప్రమాదాల నివారణకు చేసుకునే బీమాపై పన్నును పూర్తిగా రద్దు చేశారని తెలిపారు. మోటారు వాహనాల కొనుగోలుకు గతంలో 28% పన్ను ఉండగా ఇప్పుడు 18% తగ్గించారని అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రజలు పన్ను స్లాబుల తగ్గింపు వల్ల ఎంత ప్రయోజనం పొందుతారని తెలిపారు. వస్త్రాలపై కూడా పన్నులు తగ్గించినట్టు తెలిపారు. గత సెప్టెంబర్ 22వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ సంస్కరణలో భాగంగా జీఎస్టీ 2.0 అనే రిఫార్మ్స్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఏంటంటే కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా పన్ను భారం తగ్గించి కామన్ మ్యాన్ అంటే సాధారణ పౌరుడు వాడు అన్ని వస్తువుల మీద దాదాపుగా వస్తువులు సేవల మీద దాదాపుగా మనకి ట్యాక్స్ జీఎస్టీ రేట్ తగ్గించారు. అంటే మనకి ఇప్పుడు సేవలు వరకు 18%లో ఉండేవి, అవి ఇప్పుడు 5%, కొన్ని వాటి మీద 0 కూడా చేస్తుంది. అలాగే వస్తువులు కూడా మనం నిత్యావసర వస్తువులుగా వాడే వస్తువుల్లో పేస్టు, బ్రష్, సబ్బులు, సోప్స్ ఇవన్నీ కూడా 12, 18 అలా ఉండేవి. అవన్నీ కూడా 5%లో తీసుకురావడం జరిగింది. మనకి రోజువారీ పిల్లలు వాడుతున్న నోట్బుక్స్ మీద, పెన్సిల్స్, ఎరేజర్స్ మీద కూడా 12% నుంచి 0%కి ట్యాక్స్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా ఒక యజమానికి సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే మన కుటుంబం రోడ్డుని పడకుండా మనం జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అని తీసుకుంటాం. అలాగే ఆరోగ్యం బాగోలేనప్పుడు మనకి ఆదాయం తక్కువైనప్పటికీ మనకి హాస్పిటల్ ఖర్చులు భరించడానికి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇవన్నిటి మీద కూడా ఇదివరకు మనకి 18% ఉండేది, దాన్ని 0 చేసాం. దానివల్ల ఏంటంటే ఏదైనా కుటుంబాలు దీన్ని ఎఫోర్డ్ చేయలేకపోతే కనుక ఆ ట్యాక్స్ రేట్ తగ్గిన వల్ల వాళ్ళకి 18% అంటే దాదాపుకి 100కి 18 రూపాయలు తగ్గింది కాబట్టి ఎఫోర్డ్ చేసే అవకాశం చాలా మందికి వచ్చింది. అలాగే మన మోటార్ వెహికల్స్ చూస్తే కార్లు, 2 వీలర్స్ ఇవన్నీ కూడా మనకి 28% నుంచి 18కి వచ్చింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకల్లో భాగంగా గణపురం బాలుర ఉన్నత పాఠశాల వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుని గంట వీరవేణి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. గణపురం బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఎన్ఆర్ఐ విష్ణుభట్ల లక్ష్మణ పాఠశాలను సందర్శించి 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 40,000, 20,000, 10,000 చొప్పున నగదు బహుమతి, వారి తల్లిదండ్రుల పేరున మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అందరికీ విద్యా ఆవశ్యకతను తెలిపారు. పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు గంట వీరవేణి, ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాల పూర్వ విద్యార్థి లక్ష్మణ వారి స్నేహితులను అభినందిస్తూ మెమోంటోలతో సత్కరించారు. గణపవరం మండల పిప్పర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అకాడమిక్ మానిటరింగ్ కమిటీ సమావేశం, నూతనంగా నియమితులైన ఉపాధ్యాయుల సమావేశం మండల విద్యాధికారి గొర్రెల బాలయ్య దర్శనం నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు క్లస్టర్ సమావేశాల వివరాలు తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసే అధికారుల వివరాలను తెలిపారు. పిప్పరా గణపవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీజే వెంకటేశ్వర్లు, గంట వీరవేణి, డిఆర్జీ దుర్గారావు, బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1లో భారత మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు కందికుప్ప కాశీ విశ్వనాథం పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఉపాధ్యాయుడు వివి పరదేశి మాట్లాడుతూ అబ్దుల్ కలాం అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా బాలబాలికలు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ సౌజన్య, మంగతాయారు పాల్గొన్నారు. వీరవాసర మండలం రాయకుద్ర హై స్కూల్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసులో నిర్వహించిన నవీన్ హిందీ పరిచయ పరీక్షకు రాయకుద్రి కేంద్రంగా 113 మంది పరీక్షలకు ఫీజు చెల్లించి సెప్టెంబర్ 14వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 109 మంది హాజరు కాగా 104 మంది ఉత్తీర్ణత సాధించారని, వారిలో 15 మందికి 100కి 95% మార్కులు సాధించారని ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు తెలిపారు. రాయకుద్రి హై స్కూల్లో హిందీ పరీక్షలు వ్రాయించడానికి విద్యార్థులకు ప్రేరణ కలిగించి పరీక్షా కేంద్రం వచ్చేటట్లు కృషి చేసి వారికి పరీక్షల తరఫీదు ఇచ్చి పరీక్ష వ్రాయించి మంచి ఫలితాలు రావడానికి విశేష కృషి చేసిన హిందీ సహాయకులు ఆర్ తులసి ప్రదీప్ ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సత్కరించారు. 95 మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల సహాయకులు కాళీ వీరస్వామి, ఉపాధ్యాయులు సుబ్బరాజు, గజేంద్ర గట్కర్, లక్ష్మీ దుర్గా, అరుణ, సాంబమూర్తి, జయరాజు, మాణిక్యాలరావు, కేవిడి ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అన్నవరపాడులో వేంచేసి ఉన్న వెంకటేశ్వర వారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీదారు జి సత్యవర ప్రసాద్ పర్యవేక్షణలో హుండీలు లెక్కించారు. 50 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా 4,09,326 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 8,831, మొత్తం కలిపి 4,18,157 రూపాయల ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి ఎం రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో అన్నపాడు గ్రామస్తులు, శ్రీవారి సేవకులు, భక్తులు, దాతలు, ఆలయార్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి పనులు, సౌకర్యాలు, భక్తుల సురక్షిత ఏర్పాట్లపై హేతు భద్రత విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రతా అంశాలపై అన్ని శాఖలు సమయంతో పనిచేయాలని అన్నారు. ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులని అనుసరించి ప్రతి శాఖకు బాధ్యతలను స్పష్టంగా కేటాయించిన మేరకు పుష్కరాల ప్రారంభం కంటే ముందు ఆయా శాఖల పనులు పూర్తి చేయాలని అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ పర్యటన నేపథ్యంలో గోష్పాద క్షేత్రం, కృష్ణ చైతన్య ఘాట్, భక్తాంజనేయ ఘాట్, శివాలయం ఘాట్, పిండ ప్రధానం ఘాట్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఘాట్, హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఘాట్, శ్రీనివాస ఘాట్, ఎరియమ్మ ఘాట్ తదితర ఘాట్లను పడవ ద్వారా పరిశీలించారు. ఎరియమ్మ ఘాట్ నుండి గోష్పాదం ఘాట్ వరకు తిరుగు ప్రయాణంలో పడవలో నిర్వహించారు. గోదావరి నీరాజనం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష నిర్వహిస్తూ రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుంచి లాలా చెరువు వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా పన్నులను పెంచడం తెలుసు గానీ తగ్గించడం ఎక్కడా చూడలేదని, పన్నులు తగ్గించాలని ధర్నాలు, ఉద్యమాలు చేసే 1 లేదా 2% తగ్గించే సందర్భాలు మనం చూశామని, కానీ కూటమి ప్రభుత్వం 12, 18, 28% ఉన్న పన్నులను ఈ విధంగా తగ్గించడం భారతదేశ చేతుల్లో ఎప్పుడు జరగలేదని అన్నారు. ప్రభుత్వం రాబడి కోల్పోతున్నా ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆశయం కోసం ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా 10% ఉన్న పన్నుని 11 పెంచుతారు, లేకపోతే 12 పెంచుతారు, లేకపోతే 1, 2 పన్ను మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే కార్మికులు నిరసన తెలియచేస్తే అరకొర 1, 2 పన్నులు తగ్గిస్తారు. ఇన్ని పన్నులు తగ్గించడం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయని నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ అంటే ప్రభుత్వాలు వచ్చే రాబడి కోల్పోతా ఉన్నా ప్రజలు ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మీ రవాణా శాఖకు సంబంధించింది ఇప్పుడే చెప్తా ఉన్నారు, చూస్తా ఉన్నాను. సరుకు రవాణా చేసే వెహికల్స్ మీద 10% పన్ను తగ్గించారు. బస్సులు, మినీ బస్సుల పైన 10% పన్ను తగ్గించారు. రైలు, మల్టీ మోడల్ రవాణా మీద 7% తగ్గించారు. ట్రాక్టర్ల మీద 7% తగ్గింది. సరుకు రవాణా వెహికల్ పైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా 7% తగ్గించారు. అంటే ఇన్ని తగ్గించడం బహుశా ఇప్పుడు కూడా మనం చూడబోం. భవిష్యత్తులో ఒకవేళ మరలా ఇలాంటివి జరిగింది అని అంటే అది ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే చేయగలదు తప్ప ఇంకెవరో కూడా చేయలేదు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజున గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ముదురు వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే లక్ష తులసి పూజ, తిరుప్పావడ సేవల్లో పాల్గొన్నారు. ప్రధాన హోమాలు, దిగ్వేత బలిహరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం నూతనంగా తీసుకువచ్చిన కళ్యాణం లడ్డును ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. తిరుమల తరహాలో కళ్యాణ్ లడ్డు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 450 గ్రాముల బరువుతో లడ్డు 100 రూపాయలకు భక్తులకు కళ్యాణం లడ్డు గురువారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఇటీవల రాజోల్ నియోజకవర్గ రైతులు స్వయంగా పాలకులు వచ్చి శంకర్ గుప్తం డ్రైన్ వల్ల తాము ఎలా నష్టపోయామని వివరించగా ఎమ్మెల్యే దేవవరం ప్రసాద్ రైతుల కోరిక మేరకు ఒక రైతుగా సమస్యను అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించేలాగా సంబంధిత అధికారులతో 16 కోట్లతో అంచనా రూపొందించి ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపించారు. స్వయంగా శంకర్ గుప్తం డ్రైన్ ను పరిశీలించేందుకు శివారు ప్రాంత గ్రామాలకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులైన జనవళ్ల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎస్సీ నరసింహారావులు కొబ్బరి పంట పొలాలను, ఏటిగట్లను, శంకర్ గుప్తం డ్రైన్ ను పరిశీలించారు. సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపిస్తామని రైతులకు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. 2024-25 సంబంధించి బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒంగూరు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఐఎఫ్టీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మేనేజ్మెంట్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే బోనస్ చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకటరావులు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వద్ద జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం బోనస్ ఇవ్వకపోతే ఒక పక్క లేబర్ అధికారులకు రిపోర్ట్ చేస్తామని, మరోపక్క ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయిల్ పామ్ రైతులు గెలలు తోలిన వారంలో పేమెంట్స్ చెల్లించాలని, కాటల వద్ద గెలల ఏరివేత ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం దర్భగూడెం గ్రామంలో పర్యటించి ఆయిల్ పామ్ తోటల్లో గెలలు పరిశీలించి రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డు రాంబాబు, మండలాధ్యక్షులు దాసరి జానకిరామరెడ్డి మాట్లాడారు. రైతులు పామాయిల్ గెలలు తోలిన 15 రోజుల వరకు పేమెంట్ చెల్లించడం లేదని, ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.